మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాశ్రీ. ఏంటి నేను ఇంత కంఫర్ట్గా కూర్చొని ఒక యోగా మ్యాట్లో కూర్చొని ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? జనరల్గా మన సూర్య నమస్కారాలు అనేవి చేస్తూ ఉంటాం, కానీ ఇంట్లో కూర్చొని చైర్ మీద కూడా సూర్య నమస్కారాలు వేయచ్చు అంటున్నారు మన మాస్టర్ గౌతమ్ గారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాస్టర్ గౌతమ్ గారు. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యోగా ఫ్రమ్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. సార్తో మాట్లాడదాం. సూర్య నమస్కారాలు అసలు కుర్చీలో కూర్చొని పెద్దవాళ్ళు ఎలా చేసుకోవాలో, ప్రొసీజర్ ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. నేను గౌతమ్ గారు, మనం ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేయకముందు అనుకున్నాం కదా, సూర్య నమస్కారాలు చేస్తున్నాం మనము ఈరోజు అనుష అని అంటే, నేను సూర్య నమస్కారాలు చైర్లో ఎట్లా చేస్తారు అంటే మీరు అన్నారు పెద్దవాళ్ళని ఫోకస్ చేద్దాము ఈరోజు, కూర్చొని చేసుకునే విధంగా. అందరూ వంగి నుంచొని చేసుకోలేరు కాబట్టి, సో వాళ్ళకి కుర్చీలో చేసే సూర్య నమస్కారాలు ఏంటి? సో అనుష, పెద్ద వాళ్ళే అని కాదు, మధ్య వయసులో వాళ్ళు కూడా ఎవరైతే ఈ మధ్య కొంచెం మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నారో, ప్లస్ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా అని కంప్లీట్గా సూర్య నమస్కారాన్ని అవాయిడ్ చేస్తున్నారు, మిస్ కూడా అవుతున్నారు. అయ్యో నేను చేసుకోలేను అనే ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే సూర్య నమస్కారాలు అనేది అందరికీ తెలిసిన ప్రాక్టీస్. సో వాళ్ళ కోసం ఏంటంటే మనకు చైర్ సూర్య నమస్కారం అంటారు. ఇది కామన్గా ఉంది, దీంట్లో చాలా మాడిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చేసుకునే సూర్య నమస్కారాన్ని మనం ఇంట్లోనే సింపుల్గా కంఫర్టబుల్ ఈ ప్లాస్టిక్ చైర్ కానీ ఇంకేదైనా చైర్ వాడి మనం చేయబోతున్నాం. ఈ సూర్య నమస్కారాస్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ నీ పెయిన్స్, ఎవరైతే కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు లైక్ 50-60 వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా స్లోగా అప్ టు 12 రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. అప్ టు 12 రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. మీ శరీరం యొక్క స్ట్రెంగ్త్ లేదంటే మీకు అది సపోర్ట్ చేసిన దాన్ని బట్టి మీరు నంబర్స్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి. సో ఎలా చేయాలి అంటే చాలా సింపుల్గా, మనకు కూడా సూర్య నమస్కారాస్లో లైక్ నమస్కారాసన, అర్ధచంద్రాసన, పాదహస్తాసన ఎలా ఉంటుందో చైర్లో కూడా నమస్కారాసన, అర్ధచంద్రాసన, పాదహస్తాసన ఉంటుంది. సో ఒక్కసారి మనం చేద్దాము, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా చైర్లో కూర్చొని ప్రశాంతమైన మనస్సుతో, మన శ్వాస అనేది చాలా ప్లెయిన్గా, లెంగ్తీగా, రిలాక్స్గా ఉండాలి. సో ఇక్కడ మనం చేయడం కంటే మనం ఉండే ఆ కంఫర్ట్, మానసిక స్థితియే ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. సో చాలా ప్రశాంతంగా 2 చేతుల్ని నమస్కారం పెట్టుకొని, తర్వాత 2 చేతులు ఇలా ముందుకు స్ట్రెచ్ చేస్తూ మెల్లిగా ఆ చైర్కి ఒరుగుతూ వెనక్కి బెండ్ అవ్వాలి. కాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దు, పాదాలు నేల మీదనే ఉండాలి. తర్వాత శ్వాసను వదులుతూ ముందుకు రావాలి, ఫార్వర్డ్ బెండింగ్. మన 2 చేతుల్ని నేల మీద పెట్టాలి. వీలైతే మీ హెడ్ని మోకాళ్ళ మీద పెట్టాలి, లేదంటే 2 మోకాళ్ళ మధ్యలో పెట్టాలి. దాని తర్వాత మెల్లిగా హ్యాండ్స్ అప్. తర్వాత మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని వీలైతే మీ రైట్ హీల్ని చైర్ మీద పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక హిప్, ఈ లెగ్లో ఒక కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీ 2 చేతుల్ని ఇలా హ్యాండిల్ మీద పెట్టుకొని అలా లైట్గా మనం ఫ్రీ కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే కొంచెం పెద్దవాళ్ళకు వయసులో పెల్విస్ రిలేటెడ్ టైట్నెస్ ఉందో, స్టిఫ్నెస్ ఉందో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత మీ 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి మెల్లిగా మోకాల్ని స్ట్రైట్ చేయడం, ఫోల్డ్ చేయడం. ఓకేనా? స్ట్రైట్ చేయడం, ఫోల్డ్ చేయడం. మీరు స్ట్రైట్ ఫోల్డ్ మూమెంట్లో ఉన్నప్పుడు హీల్ చైర్ పైకి రాకపోయినా పర్వాలేదు. ఓకేనా? స్ట్రైట్ చేయడం, ఫోల్డ్ చేయడం. మినిమం 3, మ్యాక్సిమం 10 చేసుకోవాలి. 10 చేసుకున్న తర్వాత మెల్లిగా మీ రైట్ యాంకిల్ని లెఫ్ట్ నీ మీద పెట్టేసి ఇలా ఫ్రీగా చేసేసుకోవాలి. సో ఫస్ట్ రౌండ్కి మాత్రం మనకు లైక్ వార్మప్ లాగా చేసుకోవాలి. సెకండ్ రౌండ్ నుంచి మనం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చూపించబోతున్నాం సెకండ్ రౌండ్లో ఏం కావాలని. సో ఇలా ఫ్రీగా మీ మోకాలు అనేది ఫ్రీగా మనం ఇంతకుముందు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని రిలాక్స్గా చేసుకోవాలి. దీని తర్వాత రైట్ని డౌన్. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ నమస్కారం. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాసను వదులుతూ ముందుకి. తర్వాత మెల్లిగా హ్యాండ్స్ అప్. మంచిగా మీ 2 చేతుల్ని బాగా అట్లా స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ డౌన్ చేస్తున్నప్పుడు మోకాల్ని పట్టుకొని మీ యొక్క హీల్ని చైర్ మీద పెట్టుకోవాలి. పెట్టుకోండి. చూడండి, ఇది నాట్ ఓన్లీ ఫర్ నీ, ఎవరికైనా ఇండైజెషన్, మనకి ఏజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందండి, పాపం తిన్నది సరిగ్గా కూడా అరగదు. సో ఈ థై అబ్డామిన్ ప్రెజర్ అవ్వడం వల్ల దీన్ని పవనముక్తాసన అంటాము. అది ఇండైజెషన్కి కూడా పనిచేస్తుంది. సో ఈ మోకాళ్ళు అనేది ప్రాపర్గా ప్రెజర్ ఉంటుంది. ఇది అయిన తర్వాత మెల్లిగా ఈ మోకాల్ని థైస్ కింద పెట్టేసుకొని స్ట్రైట్, ఫోల్డ్, 2,
తర్వాత ఫోల్డ్, తర్వాత 3 ఫోల్డ్, ఓకేనా, 4 ఫోల్డ్, రిలాక్స్. ఇప్పుడు మెల్లిగా మీ పాదాన్ని మీ యాంకిల్ని ఆపోజిట్ మోకాల మీద పెట్టేసి రైట్ మెల్లిగా ఫ్రీగా పెట్టేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు నీ కాదు, నీ యొక్క కింది భాగము పై భాగం అంటే ఈ హ్యామ్ స్ట్రింగ్స్, హిప్స్, పెల్విస్ ఈ భాగం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయిన తర్వాత మెల్లిగా కాలు కింద పెట్టేసేసి ఇప్పుడు అంటే మనం వార్మప్తో కూడిన సూర్య నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి నన్ను చూడండి. సో నమస్కారాసన్, తర్వాత అర్ధచంద్రాసన, తర్వాత పాదహస్తాసన, తర్వాత ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, అశ్వసంచలనాసన అనుకుందాం చైర్ కాబట్టి. సో అశ్వసంచలనాసన, డౌన్, పాదహస్తాసన, అర్ధచంద్రాసన, తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్ అశ్వసంచలనాసన, తర్వాత డౌన్ పాదహస్తాసన, తర్వాత అర్ధచంద్రాసన, తర్వాత నమస్కారాసన. సో 12 సెట్ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ అంటే ఈ ప్రాక్టీస్ని మనము అర్థం అవ్వడం కోసం అలా చూపించాము. మీరు ఇంకా స్లోగా చేసుకోవాలి. అంటే ఒక ఆసనం నుంచి ఇంకొక ఆసనం వెళ్ళడానికి 2 to 3 seconds తీసుకోవాలి. లైక్ ఇట్లా నమస్కారాసనం ఉంది కదా, ఇక్కడ నుంచి మెల్లిగా శ్వాస తీసుకుంటూ చాలా స్లోగా వెళ్ళిపోవాలి. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసి మీ శ్వాస మీద ఫోకస్ చేస్తారో అలా ఫోకస్ చేసినప్పుడు ఆ ప్రాక్టీస్ అనేది ఇంకా సమర్థవంతంగా మీ మీద పనిచేస్తుంది. తర్వాత మెల్లిగా ఇలా రిథమిక్గా ఈ కాలు పైన పెట్టేసుకొని మోకాళ్ళను అలా పట్టుకొని అలా ప్రశాంతంగా మళ్ళీ కాళ్ళని కింద పెట్టేసి 2 చేతుల్ని కింద పెట్టేసి ఇన్హేల్ కంప్లీట్గా బ్యాక్, తర్వాత డౌన్, లెఫ్ట్ లెగ్, ఓకే, తర్వాత డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్, నమస్కారం. వెరీ సింపుల్ అండి. అసలు పెద్దవాళ్ళు ఈజీగా చేసుకుంటారు. అలాగే ఎవరికైనా ఇంజురీస్ అయినా సరే కూర్చొని నుంచొని ఇలా చేయలేరు కాబట్టి చైర్లో కంఫర్ట్గా కూర్చొని ఎక్కడైనా కూర్చొని చేసుకునే విధంగా చూపించారు. మీరు కరెక్ట్గా చెప్పారండి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే జాయింట్ పెయిన్స్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, లేకపోతే ఇంకా ఎప్పుడెప్పుడన్నా మనం కొంచెం సుస్థిగా ఉండి కొంచెం వీక్గా ఉన్నప్పుడైనా సరే సింపుల్ ప్రాక్టీసెస్ సెలెక్ట్ చేసుకోవాలా ఇన్స్టెడ్ ఆఫ్ అవాయిడింగ్ యోగా. సో అలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ ఏం చేస్తుందంటే మన శరీరంలో స్ట్రెంగ్త్ ఇచ్చి అప్పుడు మనకి సపోర్ట్ లేకుండా డైరెక్ట్ యోగా చేసుకునే శక్తి మైండ్ అనేది క్రియేట్ అవుతుంది. వెరీ నైస్. కాదండి, మన వీడియోస్ చూసే వాళ్ళు చాలా మంది సుమన్ టీవీ వ్యూవర్స్ అనేక ప్రాంతాల నుంచి చూస్తూ ఉంటారు, ముఖ్యంగా టౌన్స్లో ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలి, మీతో పాటు యోగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమైనా సెషన్స్ కానీ లైవ్ సెషన్స్ ఎప్పుడైనా కండక్ట్ చేస్తూ ఉంటారా? తప్పకుండా కండక్ట్ చేస్తాం. యాక్చువల్గా మనది 365 days చాలా కంట్రీస్లో వాళ్ళకి మనం ఆన్లైన్లో యోగా ఇస్తూ ఉంటాం. కానీ మంత్లీ లాస్ట్ ఫ్రైడే సాటర్డే అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే సాటర్డే మేము డిఫరెంట్ ప్లేసెస్లో రిట్రీట్స్ కండక్ట్ చేస్తాం థెరపీ. ఈసారి హైదరాబాద్లో April 26, 27, 28 రోజు రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో శంబాలా అనే ఆశ్రమం ఉంది. చాలా ప్రకృతి ఒడిలో గోశాల ఉండి చాలా మంచి వాతావరణంలో ఆశ్రమం ఉంటుంది. మా ప్లాన్ ఏంటంటే యోగా, ఆయుర్వేద, న్యాచురోపతి ఎక్స్పర్ట్స్ కలిసి ఈ 3 days దినచర్య, రాత్రిచర్య, ఋతుచర్య కంప్లీట్గా డైట్, హెల్త్, యోగా థెరపీస్, యోగా క్లెన్జింగ్ థెరపీస్, డైట్ థెరపీ, దాని తర్వాత మడ్ బాత్ ఉంటుంది, కౌ హగ్గింగ్ ఉంటుంది, హోమం థెరపీ ఉంటుంది. సో ఈ 3 days కంప్లీట్గా మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు రకరకాల థెరపీస్ ఉంటుంది. మా ఫోకస్ ఎక్కువ ఏంటంటే మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ వాళ్ళు, దాని తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవారు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, PCOD, PCOS అండ్ థైరాయిడ్, ఆల్ క్రానికల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఉంటుంది. వీళ్ళకు ఆ 3 daysలో కంప్లీట్గా 1-to-1 ఎగ్జామిన్ చేసి వాళ్ళకు అవసరం ఉన్న థెరపీస్ అవన్నీ నేర్పించి తర్వాత 1 month పాటు ఫ్రీ యోగా, డైట్ అండ్ న్యూట్రిషన్ గైడెన్స్ ఉంటుంది. ఆన్లైన్ యోగా, ఫ్రీ ఆన్లైన్ యోగా ఉంటుంది. కేవలం వాళ్ళకి 3 days స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఎలాగో వీకెండ్ సాటర్డే సండే ఉంటుంది, ఒక ఎక్స్ట్రా ఫ్రైడే.
ఒక మంత్ ఎండింగ్ కూడా. మంత్ ఎండింగ్ వెరీ నైస్. అలా. సో చూసారు కదా వ్యూవర్స్, గౌతమ్ గారు చూపించిన మనకి సూర్య నమస్కారాలు, చైర్ సూర్య నమస్కారం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే యోగా రిట్రీట్స్ అనేవి ఈ మంత్ ఎండింగ్లో జరుగుతున్నాయి. ఫ్రైడే, సాటర్డే, సండే వరకు. మీరు కూడా ఎవరైనా అటెండ్ అవ్వాలి, ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ నేను కింద డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you మంచి అండి. యోగాసనాలు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి సింపుల్గా ఇంట్లోనే చేసుకునే యోగాసనాలు మాకు చూపించినందుకు థ్యాంక్ యూ. Thank you, ధన్యవాదాలు. ధన్యవాదాలు.